ఓకే, ఇప్పుడు చూడండి. ఎగ్జాంపుల్ ఒకటి తీసుకుందాం మనం. సో నేను రేపు జిమ్కి వెళ్తా అని చెప్పాలనుకోండి, విల్ అనే ఒక నేను తీసుకుంటున్నాను. విల్ తీసుకున్నాను. సో విల్ తీసుకున్నాక యాప్ అప్ చేయడానికి ట్రై చేస్తా. ఓకే, సో ఫస్ట్ ఎగ్జాంపుల్. సో నేను రేపు జిమ్కి వెళ్తా అని చెప్పాలనుకోండి, ఐ విల్ గో టు Go జిమ్. to gym tomorrow. రేపు జిమ్కి వెళ్తా, అంతే కదండి. అంతే ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి సినారియో నెంబర్ 1. దీనికి నేను ఏం చేస్తానంటే, ఇది ప్లెయిన్. సో దీనికి నేను ఏం చేస్తానంటే, అడ్జెక్టివ్ అంటే యాప్ అప్లై చేస్తున్నా. ఫస్ట్ ఏ అడ్జెక్టివ్, తర్వాత ఏం చేస్తానంటే పి పర్సన్ యాడ్ చేస్తా, నెక్స్ట్ పి ప్లేస్ యాడ్ చేసి నేను యాప్ అప్లై చేయడానికి మొత్తం ట్రై చేస్తాను. చూడండి, సో అడ్జెక్టివ్, పర్సన్, ప్లేస్. నేను రేపు జిమ్కి వెళ్తా అని చెప్పిన. సో రేపు నేను ఎట్లా ఉంటానంటే, రేపు నేను హ్యాపీగా ఉంటా అని చెప్పాలి. ఇప్పుడు ఎలా వస్తుంది చెప్పండి? I will be happy. సో ఐ తర్వాత విల్ తర్వాత బిఈబి వస్తుంది. Big. సో అడ్జెక్టివ్ వచ్చేసి హ్యాపీ కాబట్టి ఐ విల్ బి హ్యాపీ టుమారో, లేదంటే వాట్ ఎవర్. సో ఐ విల్ బి హ్యాపీ, నేను హ్యాపీగా ఉంటా. ఓకే, రేపు జిమ్కి వెళ్తా. ఐ విల్ గో టు జిమ్. ఐ విల్. ఓకే, అడ్జెక్టివ్ యాడ్ చేసినామంటే అడ్జెక్టివ్ ముందర అయితే మీకు ఎటువంటిది ప్రిపోజిషన్ అనేది యాడ్ కాదు. నెక్స్ట్ పర్సన్ చెప్దాం. పర్సన్ చెప్దామా? సో నేను రేపు మా ఫ్రెండ్తో ఉంటా, లేదంటే మా ఫ్రెండ్తో ఉంటా. I will be ఐ with I విల్ will బి be with my friend. ఐ విల్ బి విత్ మై ఫ్రెండ్. My friend. ఐ విల్ బి విత్ మై ఫ్రెండ్ టుమారో. ఐ విల్ బి విత్ మై బెస్ట్ ఫ్రెండ్ టుమారో, లేదంటే మా బెస్ట్ ఫ్రెండ్తో ఉంటా. నెక్స్ట్ ప్లేస్ ట్రై చేద్దాం. నేను హైదరాబాద్లో ఉంటా. చెప్పండి. Hyderabad. I will be I in will be- Hyderabad. ఐ విల్ బి ఇన్ హెచ్వైడి టుమారో, అంటే ఐ విల్ బి ఇన్ హైదరాబాద్. నేను హైదరాబాద్లో ఉంటా. ఓకే, ఇదిగోండి ఇక్కడ మీకు కనిపించేది ఏంటంటే, మనం ఇప్పుడు ఏదైతే నేర్చుకున్నాం అది అడ్జెక్టివ్, పర్సన్, ప్లేస్ అని అప్లై చేయడానికి ఇప్పుడు మీరే చెప్తున్నారు. ఇవన్నీ నేనేం చెప్పలేదు, మీరే చెప్పారు డైరెక్ట్గా. ఆల్రెడీ మీరు తెలిసినది కాబట్టి ఈజీ చెప్పేస్తున్నారు. సో నేను హ్యాపీగా ఉంటానేమో ఐ విల్ బీ హ్యాపీ. నేను మా ఫ్రెండ్తో ఉంటానేమో ఐ విల్ బీ విత్ మై ఫ్రెండ్. నేను మా హైదరాబాద్లో ఉంటానంటే ఐ విల్ బీ ఇన్ హైదరాబాద్. I will be in హైదరాబాద్. ఇప్పుడు ఒక చిన్న పాలసీ మనం స్టార్ట్ చేస్తాం. చిన్న పాలసీ ఏంటంటే ఏం లేదు, మనం బిఫోర్ ఒకసారి క్లాస్లో డిస్కస్ చేసినట్లున్నాము. సో అదే పాలసీ ఒకసారి నేను రిపీట్ చేస్తాను. ఏం లేదు, నాయిస్ వస్తుంది అక్కడ నుంచి నాకైతే బాగా. ఓకే, మ్యూట్ ఆఫ్ చేయండి. మీరు మాట్లాడేటప్పుడు నేను చెప్తాను, మ్యూట్ ఆఫ్ చేసుకుని సరిపోతుంది. సరే, నేను మ్యూట్ ఆఫ్ చేసేస్తున్నాను అందరినీ. నెక్స్ట్ ఏంటంటే మేడం, ఒకసారి చూడండి, మీరు స్కూల్కి కాలేజ్కి వెళ్ళే టైం ఒకసారి గుర్తెచ్చుకోండి. నేనైతే మా స్కూల్కి వెళ్ళే టైంలో మా డాడీ సైకిల్ ఇప్పించారు. మంచిగా సైకిల్ తొక్కకుండా వెళ్ళిపోయాను స్కూల్కి. అప్పుడు ఏం జరిగేదంటే, అన్ని సైకిల్స్ అన్నీ బయట పార్క్ చేసి క్లాస్లోకి అట్లా వెళ్దాం, బ్యాగ్ దాన్ని తగిలించడం, ఇట్లా తీసుకొని అట్లా వెళ్ళడం మనం రోజు జరుగుతూ ఉండేది స్కూల్ టైంలో, కాలేజ్ టైంలో. అలాగా సైకిల్ బయట పార్క్ చేస్తాం, బయట పార్కింగ్ అంటే బయట పెట్టేసి లోపల క్లాస్లో పోతాం. అన్ని సైకిల్ మంచిగా లైన్లో ఉంటాయి అన్నమాట. మనలాంటి దూరంలో ఏం చేస్తారంటే, సైకిల్ లైన్లో ఉంటే మనకి నచ్చదు. ఏం చేస్తారంటే సైకిల్ మొత్తం పడేయాలని ప్లాన్ చేస్తారు మనోడు. సైకిల్ మొత్తం పడేయాలని ప్లాన్ చేసే సందర్భంలో ఏం చేస్తారంటే, సైకిల్ ప్రతిదాన్ని పట్టుకొని పడేయడు ఏమి, ఒక్క సైకిల్ని చివరి భాగం ఒక తనుదంతరు. తనుదంత ఏమైందంటే, ఒక్క సైకిల్ ఇంకో సైకిల్ మీద పడి, ఇంకో సైకిల్ మీద డమ 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 అన్ని సైకిల్ పడిపోతాయి. అంటే నేను ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నానంటే, టాపిక్లో అన్ని టాపిక్లు మనం నేర్చుకునే పని లేదు. ఒక్క టాపిక్ మనం పర్ఫెక్ట్గా అర్థమైంది అనుకోండి, ఆల్ టాపిక్స్కి ఇదే కండిషన్ మనం అప్లై చేయొచ్చు. ఇదిగోండి, ఇవన్నీ సైకిల్స్ అనుకోండి. ఇక్కడ నెక్స్ట్ రాబోయే టాపిక్స్ అనే సైకిల్స్ మొత్తం అనుకోండి. ఆ సైకిల్స్ అన్నింటిలో ఇది ఒక్క సైకిల్ని పడేస్తున్నా అంతే. ఒక్క సైకిల్ నేను బాగా జాగ్రత్తగా పడేయడానికి ట్రై చేస్తున్నా. ఇంకా రిమైనింగ్ ఏ అయితే ఉన్నాయో అన్ని సైకిల్ డమ 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 అన్ని పడిపోతాయి. ఇంకా ఇప్పుడు మీరే చెప్తారు చూడండి. సైకిల్ కాన్సెప్ట్ చూద్దాం. ఇప్పుడు విల్ అనే టాపిక్ నేను తీసుకున్నాను, విల్ అయిపోయింది. సో విల్ ఒక్కసారి నేను అడగడానికి నేను ట్రై చేస్తాను, మీరు చెప్పండి. సో ఇక్కడ 4 టైప్స్ ఆఫ్ స్టేట్మెంట్స్ మీకు కనిపిస్తుంది. ఒకటేమో ప్లెయిన్, ఇంకోటేమో అడ్జెక్టివ్, ఇంకోటేమో పర్సన్, ఇంకోటేమో ప్లేస్. ఓకే, రేపు నేను జిమ్కి వెళ్తా అంటే ఏం చెప్తున్నావు అంటే ఐ విల్ గో టు జిమ్. రేపు జిమ్కి పోతా. రేపు నేను విలేజ్కి పోతా, ఐ విల్ గో టు విలేజ్. రేపు నేను హైదరాబాద్ పోతా, ఐ విల్ గో టు హైదరాబాద్. రేపు నేను బిర్యానీ తింటా, ఐ విల్ ఈట్ బిర్యానీ. ఇదంతా నార్మల్గా మనం చెప్పుకునేది అన్నమాట. ఇక్కడ అడ్జెక్టివ్ యాడ్ చేద్దాం. సో దానికి అడ్జెక్టివ్ యాడ్ అయ్యే ముందు ఏమవుతుంది, బిఈబి వస్తుంది,
అడ్జెక్టివ్కి అయితే డైరెక్ట్ అడ్జెక్టివ్, పర్సన్కి అయితే విత్, ప్లేస్కి అయితే ఇన్. ఇది మ్యాండేటరీ థింగ్స్. నోట్ పాయింట్లో రాసుకోండి. అడ్జెక్టివ్కి అయితే ఏం రాదు, పర్సన్కి అయితే విత్ వస్తుంది, ప్లేస్కి అయితే ఇన్ వస్తుంది. రైట్, ఇప్పుడు చూద్దాం. రేపు నేను హ్యాపీగా ఉంటా, ఐ విల్ బీ హ్యాపీ టుమారో. రేపు నేను సాడ్గా ఉంటా, ఐ విల్ బీ సాడ్ టుమారో. రేపు నేను అలోన్గా ఉంటా, అంటే నేను ఒంటరిగా ఉంటా, ఐ విల్ బీ అలోన్ టుమారో. నెక్స్ట్ ఇయర్ నేను రిచ్గా ఉంటా, ఐ విల్ బీ రిచ్ బై నెక్స్ట్ ఇయర్. ఓకేనా? ఇట్లా అడ్జెక్టివ్స్ అని మనం చెప్తాం. రేపు నేను ప్రశాంతంగా ఉంటా, ఐ విల్ బీ పీస్ఫుల్ టుమారో. అడ్జెక్టివ్స్ అని చెప్పాం. నెక్స్ట్ పర్సన్ చూద్దాం. నేను రేపు మా ఫ్రెండ్తో ఉంటా, ఐ విల్ బీ విత్ మై ఫ్రెండ్ టుమారో. రేపు మా అంకుల్తో ఉంటా, ఐ విల్ బీ విత్ మై అంకుల్ టుమారో. ఓకే, రేపు నేను కజిన్తో ఉంటా, ఐ విల్ బీ విత్ మై కజిన్ టుమారో. రేపు మా ఫాదర్తో ఉంటా, ఐ విల్ బీ విత్ మై ఫాదర్ టుమారో. రేపు మా మదర్తో ఉంటా, ఐ విల్ బీ విత్ మై మదర్ టుమారో. రేపు మా గ్రాండ్ ఫాదర్తో ఉంటా, ఐ విల్ బీ విత్ మై గ్రాండ్ ఫాదర్ టుమారో. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఆమె అతనితో ఉంటది అని చెప్పాలనుకోండి. ఆమె అంటే ఇక్కడ ఏమొస్తుందంటే షీ వస్తుంది. షీ విల్ బి, అతని కాబట్టి షీ విల్ బి, పర్సన్ కాబట్టి విత్, అబ్బాయి కాబట్టి ఏమొస్తుందంటే హిమ్. షీ విల్ బి విత్ హిమ్, ఆమె అతనితో ఉంటది. ఇప్పుడు ఏం చేద్దామంటే అతను ఆమెతో ఉంటాడు అని చెప్దాం. అతను అంటే హిమ్, He will be సేమ్. హీ విల్ బి, సూపర్. with హీ విల్ బి టుమారో, she. అతను ఆమెతో ఉంటాడు. అతను ఆమెతో ఉంటాడు. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. నాగ చైతన్య సమంతతో ఉంటాడు రేపు లేదా నెక్స్ట్ ఇయర్ అనుకునేది ఒకటి. Naga Chaitanya will be నాగ చైతన్య విల్ బి with నాగ చైతన్య విల్ బి విత్ సమంత బై నెక్స్ట్ ఇయర్ లేదా టుమారో. నాగ చైతన్యతో ఉంటాడు. ఓకే, పర్సన్ కాబట్టి విత్. మీకు అబ్జర్వ్ చేస్తే ఏం లేదు, పర్సన్ నేమ్సే మారుతుంది ఇక్కడ, అంతే. జస్ట్ ఒక పర్సన్ నేమ్ మారుతుంది అంతే, వీళ్ళంతా సేమ్ వస్తుంది యాజ్ టీజ్ గా. ఇక్కడ చూద్దాం. ప్లేస్. రేపు నేను హైదరాబాద్ లో ఉంటా, ఐ విల్ బీ ఇన్ హైదరాబాద్. రేపు నేను విజయవాడలో ఉంటా, ఐ విల్ బీ in Vijayawada. రేపు నేను అనకాపల్లిలో ఉంటా, ఐ విల్ బీ ఇన్ I will be in Anakapalli. రేపు నేను ఇంట్లో ఉంటా, ఐ విల్ బీ I will be in ఇన్ house. మై హోమ్ టుమారో లేదా హౌస్ టుమారో. In my house. I will be in హాస్టల్లో ఉంటా, Tirupati tomorrow. ఐ విల్ బీ ఇన్ హాస్టల్ టుమారో. ఇట్లాగా ఏం లేదు, ఇక్కడ ప్లేస్ ఏదైతే ఉందో హైదరాబాద్ ప్లేస్ ఎన్ నెంబర్ ఆఫ్ ప్లేసెస్ చేంజ్ చేసుకుంటే మల్టీ చాలా 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 బ్యూటిఫుల్గా సెంటెన్స్ తయారవుతుంది అనమాట. ఇంకా అందుకే దీన్ని ఇండక్షన్ అనేది నేను అప్లై చేస్తున్నా. ఓకేనా? ఓకే, రైట్. ఇది మీకు టాపిక్ విల్. నెక్స్ట్ ఇంకోటి తీసుకుందామండి. విల్ తర్వాత ఏంటిదండి? ఫస్ట్ వన్ వచ్చేసి విల్ కదా. విల్ తర్వాత ఏంటండి? విల్ తర్వాత మేనా? ఓకే, విల్ తర్వాత ఏదైతే అది తీసుకో. ఫస్ట్ మే కదా, విల్ తర్వాత మే. ఓకే, రేపు నేను జిమ్ కి వెళ్ళొచ్చు అని చెప్పాలి. ఎట్లా చెప్పాలి? I may go to gym tomorrow. ఐ మే గో టు జిమ్ టుమారో. రేపు నేను జిమ్ కి వెళ్ళొచ్చు, నేను ఇప్పుడు జిమ్ కి వెళ్ళొచ్చు, ఐ మే గో టు జిమ్ నౌ. I may go to నేను gym. నెక్స్ట్ మంత్ జిమ్ కి వెళ్ళొచ్చు, ఐ మే గో టు జిమ్ బై నెక్స్ట్ ఇయర్, నెక్స్ట్ మంత్. ఓకే, నేను సినిమాకి వెళ్ళొచ్చు, ఐ మే గో టు మూవీ. ఓకే Sir, maybe వాడకూడదా? ఇప్పుడు వస్తుంది సార్, నెక్స్ట్ వస్తుంది చూడండి. నెక్స్ట్ వస్తుంది. మే బి వాడకూడదు, మేనే వాడాలి. మే యూజువల్ గా మే తర్వాత బి వాడుతున్నారు, బట్ వాడకూడదండి అలాగా. అడ్జెక్టివ్ పర్సన్ ప్లేస్ వచ్చి మాత్రం వాడాలి. ఇప్పుడు చూద్దాం. రేపు నేను హ్యాపీగా ఉండొచ్చు అనుకోండి. రేపు నేను హ్యాపీగా I may be happy. You know I'm happy. హ్యాపీ టుమారో. రేపు నేను హ్యాపీగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు కూడా. I may be happy tomorrow. నేను నెక్స్ట్ ఇయర్ కల్లా నేను ఎట్లా ఉండొచ్చు అంటే రిచ్ గా ఉండొచ్చు, ఐ మే బి రిచ్. I may be rich. I may be rich. next నేను year. వచ్చే సంవత్సరం కల్లా Right, next year. ధనవంతుడిగా ఉండొచ్చు, ఐ మే బి రిచ్ బై నెక్స్ట్ ఇయర్. నేను రేపు సాడ్ గా ఉండొచ్చు, ఐ మే బి I may be sad.
రేపు లేదంటే రేపు కాదంటే నెక్స్ట్ వీక్ నేను హెల్దీగా ఉండొచ్చు. Salt. ఎస్ రైట్. నేను హెల్దీగా ఉండొచ్చు. ఐ మే బి హెల్దీ. I may be healthy with salt. నెక్స్ట్ ఇంకోటి తీసుకుందాం. పర్సన్ తీసుకుందాం. నేను మా ఫ్రెండ్తో ఉండొచ్చు. నేను మా